అనేది ఆ మాటని 6 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ 100 రోజుల నుంచి వింటున్నాం. ఒక ప్రశాంతం. ఇప్పుడు కూడా నేను లేట్గా వచ్చా ఈ మీటింగ్కి, అది కూడా మీకు చెప్తాను. తిరుపతి లడ్డు విషయంలో ఈరోజు మళ్ళీ నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది, పెట్టి మళ్ళీ లేట్గా వచ్చాను. ఏది ఏమైనా ఇది మీరు చూస్తే భారతదేశం మొత్తం జీడిపిలో 6.5% టూరిజం వల్ల ఆదాయం వస్తుంది. మన రాష్ట్రంలో 7.61% ఈ టూరిజం వల్ల ఆదాయం వస్తుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే టూరిజం అంతా కూడా మన దగ్గర 3వ స్థానంలో మనం ఉన్నాం. అంటే దేశీయస్తులు మన దేశంలో ఉండే వచ్చే టూరిస్టుల్లో మనం 3వ ప్లేస్లో ఉన్నాం. విదేశీయులు మన రాష్ట్రానికి వచ్చే దాంట్లో 16లో ఉన్నాం. ఒకప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు, ఈ మధ్య ఆగిపోయారు. కానీ దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ, కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడి కోసరం, ఇక్కడ ప్రజల కోసరం కాకపోయినా దేవుడి కోసం వచ్చే పరిస్థితి వచ్చింది. అది వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, మిగిలిన అన్ని టెంపుల్స్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే మన రాష్ట్రంలో 24 కోట్ల మంది విత్ ఇన్ ది కంట్రీ టూరిస్టులు రాష్ట్రానికి వస్తున్నారు. టెంపుల్స్కి వచ్చేవాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ. విదేశస్తులు మొత్తం 1.7 లక్షలు మాత్రం వస్తున్నారు. 14-19లో 20.6% CAGR గ్రోత్ రేట్ ఉండేది. అలాంటిది 3.3% పెరిగిపోయింది. 1/6 కూడా రాలేదు. అంటే రావడమే మానేశారు. ఇది చాలా శోచనీయమైన విషయం. ఇప్పుడే మన దేశంలో ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో అతిథి దేవో భవ అనేది మన విధానం. అది టూరిజానికి చాలా అవసరం కూడా. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఇప్పుడే టూరిజం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. షార్ట్ ఫిల్మ్ వేశారు, చాలా బాగా తీశారు. అది చూస్తే తప్పకుండా ఆ ప్లేసుకు పోవాలనిపించే విధంగా ఆ షార్ట్ ఫిల్మ్ తీసినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరందరూ కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మార్కెటింగ్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, దేనికైనా మార్కెటింగ్ చాలా ముఖ్యం. అంటే మార్కెటింగ్ అంటే ఈ రాష్ట్రంలో ఉండే అనుకూలమైన పరిస్థితులన్నీ మనం ఒకసారి ఆలోచిస్తే 974 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. ఇలాంటి అడ్వాంటేజ్ ఉండే రాష్ట్రం వేరే రాష్ట్రం లేదు. అపారమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి, నదులున్నాయి, చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది, పర్యావరణానికి అనేక ప్రత్యేకతలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ప్రాచీన ఆలయాలున్నాయి, బౌద్ధ ఆరామాలున్నాయి, జీవ నదులు, సముద్ర తీరంతో టూరిస్టులు ఆకట్టుకునే ఎన్నో సుందరమైన ప్రాంతాలున్నాయి. అదే మరి స్పిరిచువల్ కేంద్రాలున్నాయి. 13 వన్యప్రాణి ఆభరణ్యాలున్నాయి, 3 జాతీయ పార్కులున్నాయి. ఇంకొక పక్క మన రాష్ట్రంలో మనం చూస్తే సుసంపన్నమైన కళలకు నిలయమైనటువంటి మన రాష్ట్రం. 400 సంవత్సరాల చరిత్ర హస్తకళలకు కొండపల్లి. ఇంకొక పక్క కలంకారి, ఇంకొక పక్క లేపాక్షి. ఇటీవలనే యునెస్కో వారి వారసత్వ జాబితాలో కూడా చేర్చారు. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే మన రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలు. వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరికి కూడా ఒక అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా, హిందువులు ఎక్కడున్నా జీవితంలో ఒక్కసారైనా వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవాలని కోరుకుంటారు. అలాంటి పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి